అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి లేక లేక ఒక చిట్టి కోన పుట్టింది. ఆ పులి కోనను ఎంతో ప్రేమగా పెంచసాగింది. దాని అల్లరిని చూసి సంబరపడిపోయేది. ఒకసారి పులి కోన నలత చేసింది. బాగా నీరసించి ఒక మూల ముడుచుకొని పడుకుంది. దాని శరీరం బాగా వేడెక్కింది. ఎప్పుడూ అల్లరి చేస్తూ గెంతులు వేస్తూ తన బిడ్డ బాధతో పడుకోవడం చూడలేకపోయింది. ఏం చేయాలో తోచలేదు. తన బిడ్డకు నీళ్లు తాగించి గుహలోంచి బయటకు వచ్చింది. ఎదురుగా ఓ ఏనుగు రావటం గమనించింది. ఆ ఏనుగు కూడా విచారంగా ఉన్న పులిని చూసి, పులిబావా, విచారంగా ఉన్నావేంటి అని ప్రశ్నించింది. నా బిడ్డకు నలతగా ఉంది, ముడుచుకుని మూరన పడుకుంది అని చెప్పింది పులి. అయ్యో, విచారించకు, కొంచెం చెరుకు రసం తాగించు, తిరిగి హుషారుగా తిరుగుతుంది సలహా ఇచ్చింది ఏనుగు. వెంటనే పులి చెరుకు తోట వైపున వడివడిగా అడుగులు వేసింది. దారిలో ఎదురైన ఎలుగుబంటి, అంత వేగంగా వెళుతున్నావు ఎక్కడికేంటి పులిమామా అంటూ పలకరించింది. కారణం చెప్పింది పులి. ఓసి, దానికై భయపడుతున్నావా? కొంచెం తేనె నాకించామంటే చటుక్కున లేచి కూర్చుంటుంది అని ఎలుగుబంటి సలహా ఇచ్చింది. దాంతో పులి తేనె కోసం చింతలతో వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. దానికి ఎదురుగా వస్తున్న పిల్లి, ఎక్కడకా పరుగు పులిరాజా అంటూ ప్రశ్నించింది. దానికి తన బిడ్డ సంగతి చెప్పింది పులి. అలాగా, అయితే చక్కటి గోపాలు కొంచెం తాగించు, చిటికలో లేచి గెంతుతుంది అంది పిల్లి. ఆలోచనలో పడింది పులి. ఏనుగు చెప్పిన చెరుకు రసం తాగించాలా, ఎలుగుబంటి చెప్పిన తేనె నాకించాలా, లేక పిల్లి చెప్పిన పాలు తాగించాలా అని చివరికి ఆ మూడు చెప్పినట్టు చెరుకు రసం, తేనె, చిక్కటి గోవుపాలు మూడింటిని పట్టుకెళ్ళి తన బిడ్డతో తాగించింది. గడియలు గడుస్తున్నాయి, కానీ గుణం కనిపించలేదు. దాంతో దిక్కుతోచక బిడ్డను దగ్గరకు తీసుకుని బోరున ఏడవసాగింది పులి. సరిగ్గా అప్పుడే గుహ ముందు నుంచి వెడుతున్న మృగరాజు, సింహం, రాజువైద్యుడు, నక్క రెండు పులి ఏడుపు విని ఆగిపోయాయి. గుహ లోపలికి వెళ్ళి ఆరా తీసింది నక్క. వెంటనే బయటకు వచ్చి ఎదురుగా ఉన్న పొదల్లోంచి 3 రకాల ఆకులను కోసి బాగా నూరి ఆ పసర్ను పులికోనకు తాగించింది. వెంటనే పులికోన కళ్ళు తెరిచి ఆ వెంటనే తల్లిని చుట్టుకుని కడుపు నిండా పాలు తాగింది. తర్వాత ఆడుకోవటానికి బయటకు వెళ్ళింది. సంతోషంతో మృగరాజుకు, రాజవైద్యుడికి కృతజ్ఞతలు చెప్పింది పులి. చిరునవ్వుతో సింహం, మిత్రమా, మనకు చేపలు తినాలనుంటే చెరువుకు పోతాం, కానీ తోటకు పోము కదా. ఏనుగు, ఎలుగుబంటి, పిల్లి ఈ మూడింటికి వైద్యం తెలియదు. మనకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుల సలహాలు తీసుకుంటేనే సరైన పరిష్కారం దొరుకుతుంది. ఇంకొంచెం ఆలస్యమై ఉంటే నీ బిడ్డ ప్రాణాలకే ముప్పు ఏర్పడేది అంది. తన పొరపాటును గ్రహించింది పులి. నాటి నుంచి సొంత వైద్యం జోలికి పోకుండా, వైద్యం తెలియని వారిని సలహా తీసుకోకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళటమే నేర్చుకుంది. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.